అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. చిన్న సినిమా బడ్జెట్ను మించి పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. వేల మంది ఒక ప్రాంతంలో కూర్చుని పందాలు చూసేందుకు భారీ సన్నాహాలు కొనసాగుతున్నాయి. చైర్లు, బ్యారికేడ్లు మాత్రమే కాదు, ఎల్ఈడీ స్క్రీన్లను కూడా అమరుస్తున్నారు. పందెం బరులు అడుగుపెట్టిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు కొత్త లోకంలో ఉన్నామా అనిపించే విధంగా ఓ రేంజ్లో ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇంకా ఇంకొక 2 కార్లు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల బరుల ఏర్పాటుపై మా ప్రతినిధి మల్లికార్జున మరిన్ని వివరాలు అందిస్తారు. విడుదలయ్యే సినిమాలన్నీ సక్సెస్ సాధిస్తాయో లేదో చెప్పలేం కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఎత్తున నిర్వహించే కోడి పందాలకు మాత్రం జనం లక్షల సంఖ్యలో తరలి వచ్చి వాటిని విజయవంతం చేస్తారు. ఆ స్థాయిలో తరలి వచ్చేటటువంటి అతిథులు, అలాగే దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులకు ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో ఇక్కడ సిద్ధమవుతున్నటువంటి పందెం బరిని మీరు చూస్తే అర్థమవుతుంది. రంగురంగుల టెంట్లు, అలాగే భారీ ఎత్తున కుర్చీలు, ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చేటటువంటి అతిథుల కోసం ప్రత్యేకమైనటువంటి రూమ్ల ఏర్పాట్లు అన్నీ కూడా ఒక చిన్న సినిమా బడ్జెట్ను మించి ఉంటాయంటే ఎటువంటి అనుమానాలు పడక్కర్లేదు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక మినీ స్టేడియాన్ని తలపించే విధంగా ఈ స్టేడియంలో ఏర్పాట్లు ఉంటాయి. అక్కడికక్కడే టెంట్లు భారీగా ఏర్పాటు చేయడం, జనాలు తోసుకుని ముందుకు రాకుండా 3 అంచెల భద్రత అన్నట్టుగా, లేదా 4 అంచెల కంచెను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పిచ్ ఏదైతే ఉందో రెడ్ సాయిల్ పిచ్, దీనిపైన కోడి పందాల నిర్వహణ అనేది కొనసాగుతుంది. గత ఏడాది ఇదే బరిలో 1,25,00,000 రూపాయల చేతులు మారాయి ఒకే పందానికి. కానీ ఈసారి అంతకు మించి ఉంటాయా, లేకపోతే దాన్ని ఈసారి ఊహించని స్థాయిలో పందాలు ఉంటాయా అనేది చెప్పడం కష్టం. 5 నుంచి 10,000 మంది కూర్చుని చూసేందుకు వీలుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక నిలబడి చూసేవాళ్ళు, ఆ కోడి పందాలు కాసేవాళ్ళు, ఈ ఏర్పాట్లన్నీ కూడా భారీగా ఉంటాయి. దీనికి ఇలా నిర్వహించేందుకు ఇక్కడికి మట్టి తరలింపు కానీ, అలాగే అంచెలంచెలుగా ఒక లెవెల్లో స్టేడియం లాగా గట్లు నిర్మించడానికి, అలాగే కోడి పందాల నిర్వహణ జరిగేటటువంటి ఆ బరి చుట్టూ కూడా మట్టి ఫిల్ చేయడానికి, అలాగే టెంట్లు, ఈ ఫెన్సింగ్లు, పోల్స్, అలాగే కుర్చీలు, ఇక్కడికి వచ్చేటటువంటి వారికి ఏర్పాట్లు, ఆహార ఏర్పాట్లు, అలాగే వసతి అన్నీ కలిపితే దాదాపుగా ఇటువంటి బరి ఒక్కొక్కటి నిర్వహించడానికి 80 నుంచి 1,50,00,000 వరకు కూడా ఖర్చు అవుతుందని ఇక్కడ నిర్వాహకులు అయితే చెబుతున్నారు. 1,50,00,000 నుంచి కేవలం ఏర్పాట్లు చేయడానికి మాత్రం ఇవన్నీ, ఇక వసతి అలాగే ఫుడ్ ఏర్పాట్లన్నీ కూడా వేరేగా ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక శ్రామికులందరూ కూడా నిరంతరం, అంటే పండగ మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది అనే సమయానికి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. వేల సంఖ్యలో తరలి వచ్చేటటువంటి అతిథుల కోసం భారీగా పార్కింగ్ ప్లేసు, అలాగే వాళ్ళందరికీ సేద తీరడానికి రూమ్స్, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పటికప్పుడు సిద్ధమయ్యేటటువంటి, అంటే గోదావరి రుచి చూపించేటటువంటి చేపల ఫ్రై, అలాగే నాటుకోడి పకోడీలు, అలాగే ఇతర ఫుడ్ స్టాల్స్, ఫ్రూట్ స్టాల్స్, ఇలా అనేకమైనటువంటివన్నిటిని కూడా భారీగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. పోలీసుల ఆంక్షలు, అలాగే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయబద్ధంగా పందాలు నిర్వహిస్తామనేటటువంటి విషయాన్ని నిర్వాహకులు ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ ఉంటారు. అయితే ఎంత ఏర్పాట్లు ఎంత పెద్దగా ఉంటే అక్కడికి జనం కూడా ఆ స్థాయిలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, అలాగే పందాలు కూడా అదే స్థాయిలో జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో జరిగేటటువంటి పందెం బరుల ఏర్పాటు ఒక స్థాయిని మించి జరుగుతుంది అనడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లే ఒక నిదర్శనం. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు